మన బీబీనగర్ మండలంలో విగ్రహ ఏర్పాటు చేసుకొని ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారి సతీమణి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులకు మరియు జిట్టన్న అభిమానులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఎందుకంటే జిట్టన్నతో మాకు ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే జిట్టన్న అభిమానులైనా ఎవరైనా సరే ఒక ప్రత్యేక బాండింగ్ ఉండేది. జిట్టన్నతో ఇంతకు ముందుకు కలిసి తిరిగిన వాళ్ళం మేము. ఆయన యువజన సంఘాల నాయకుడు ఉన్నప్పటి నుంచి ఒక స్ఫూర్తిగా అరే యువత వెన్నంటి ఉండే ఇటువంటి నాయకుడిని సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు ఆయనను సపోర్ట్ చేసినాం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి కూడా నడిచినాం. దురదృష్టవశాత్తు ఆయనకు పదవి రాకపోవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పేరు రావడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక విగ్రహం ఏర్పాటు చేసుకొని చిరకాలంగా ఆయన తీపి గుర్తులు యువతకు సందేశం ఇస్తున్నాయంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈ విగ్రహ ఏర్పాటులో నాతో పాటు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎంతో బాధాకరం, గత జన్మదినాలు ఎంతో బ్రహ్మాండంగా ఆయనతో కలుపుకొని ఆయనతో కలిసి జన్మదినం జరుపుకున్న రోజు ఇప్పుడేమో దురదృష్టం ఏంటంటే ఆయన జయంతి రోజే ఆయనకు నివాళులు అర్పించవలసిన సమయం ఇంత తొందరగా వస్తుందని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా జిట్టన్న అభిమానుల కళ్ళల్లో చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న అనుబంధాలు వాళ్ళని చూస్తే ఎవరు కూడా నీళ్ళ చుక్క ఆపుకోలేకపోతారు. ప్రతి ఒక్క కళ్ళల్లో చనిపోయిన రోజు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చాలా బాధాకరం. నిన్ను స్ఫూర్తిగా తీసుకొని యువత ఆదర్శంగా ముందుకు సాగుతారని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జిట్టన్న గారికి నివాళులు అర్పిస్తూ జోహార్ జిట్టన్న, జోహార్ జిట్టన్న. బాలకృష్ణారెడ్డి అన్న పుట్టినరోజు నాడు ఈ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మా బీబీనగర్ మండలానికి సంబంధించిన ఆల్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ విగ్రహం పెట్టాలి అని చెప్పి మా జిట్టన్న సేవా సమితికి సంబంధించినటువంటి మా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా సోమారం శంకర్ గారు, వాళ్ళ సభ్యులందరూ మమ్మల్ని కోరడం జరిగింది. దానికి అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఆల్ పార్టీస్ని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున చేద్దాం అనేది మా ఆశయం. ఈ బీబీనగర్లో మొదటగా అన్న విగ్రహం ఉండాలన్నదే మా ఆశయంతో పెట్టుకున్నాము. అన్న గురించి చెప్పుకుంటే యువతని మన భువనగిరి కాన్స్టిట్యూషన్లో రాజకీయాలలో తీసుకురావాలన్నది మొదటి ఆశయం. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని చైతన్యం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుంటూ అన్న అందరినీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయేది. ఎట్లా చేయాలి ఏంటిది అని ప్రతి దానికి చెప్పుకుంటూ పోయేది. ఎన్నో సలహాలు ఇచ్చేది అన్న. మా అందరి ధైర్యము మా అన్న, మా జిట్టన్న. ఈరోజు జిట్టన్న లేకపోవడం ఎంతో దురదృష్టకరం. అన్నని ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలనేది మా అందరి ఆశయం ఉంటుండే. ప్రతిసారి ఎలక్షన్లకు ఒంటరిగా కొట్లాడుతుండే మేము. కానీ ఆ ఆశయము నెరవేరకుండా అన్న స్వర్గస్థులైనారు. అన్న ఎక్కడున్నా నీ ఆశయం కోసం ఎప్పుడైనా మేము కొట్లాడుతూనే ఉంటాం. అదేవిధంగా మా జిట్టన్న కుటుంబం కోసం కూడా ఎల్లవేళలా మేము సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం. నమస్కారం. థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు.